సగటు ఆడబిడ్డ రూపమే తెలంగాణ తల్లి విగ్రహం, రాచరికపు పోకడలు లేని రాష్ట్ర అధికారిక చిహ్నం, ప్రజల ఆకాంక్ష మేరకే కేబినెట్ నిర్ణయాలు. ఎవడు చెప్పిండు రేవంత్ రెడ్డి? అందులో ఏమంటే తెలంగాణ చిహ్నాన్ని మార్చమని ఎవడు చెప్పిండు నీకు? ఏ ప్రజలు చెప్పిర్రు? ఒక్క బయట చూపి, ఒక్కరితో మాట్లాడిపి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చమని ఎవరు చెప్పిర్రు? ఒక్కరితో చెప్పి నీ సన్నాసులు నీ చెంచాలతో కాకుండా సాధారణ ప్రజలతో చెప్పి తుప్ప ఊడ్చురు ఊర్లకు పోతే. గీవి విగ్రహాల మార్చుడికి నెంబర్ ప్లేట్లు మార్చుడు ఏంద్రా నాయన? వీడు అసలు కాంగ్రెస్ వాడా లేకపోతే బీజేపీ వాడా? బీజేపీ వాళ్ళు కాదు చేయాల్సినవి ఇట్లాంటివన్నీ. హైదరాబాద్ పేరు మారుస్తాం, ఊరు పేరు మారుస్తాం, వాడ పేరు మారుస్తాం, ఇవి మారుస్తాం అని బీజేపీ వాడు చేస్తాడు చిల్లర రాజకీయం. గిట్లా బండి సంజయ్ అనేటువంటి బేకార్ గాడి చేస్తూ ఉండే ఇట్లాంటివన్నీ. ఈ మొత్తం ఆయన కంటే పెద్ద బేకార్ గాడు ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. మనం కాదు అనేటిది, ప్రజలే అనుకుంటా ఉన్నారు. పొట్టు తిడతా ఉన్నారు. మన ముసలమ్మ బయట చూసినాను, ఆ చెయ్యి అన్నారు, ఆ చెయ్యి మీద మను వాడని తిడతా ఉంది. ఇప్పుడు ఓరి చెయ్యి, మీ చెయ్యిని మొండి చెయ్యి చేస్తారు, ఆ పైవన్నీ కట్ చేసి మీకు ఎట్ట బుద్ధి చెప్పాలో అట్ట బుద్ధి చెప్తారు. ప్రజలు చూస్తూ ఉన్నారు, వాస్తవాలు గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉన్నదని. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపం అంటే ఎవరు? రేణుకా చౌదరి రూపమా? లేకపోతే ఆమె ఎవరు? గీతారెడ్డి రూపమా? ఎవరి రూపం అండి? సోనియా గాంధీ రూపమా? సోనియా గాంధీ రూపమే వెంటనే మంచిగా ఉంటుంది. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారు అన్నారంటే మీ బొంద మీరు నమ్ముకుంటున్నట్టే తెలంగాణ రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోరు, ఆ ఉద్యమం మామూలుగా లేవదు. అనవసరంగా మీరు గోక్కుంటున్నారు. చెప్తున్నా కదా నేను, కొరివితోని గోక్కుంటా ఉన్నారు. అది చాలా దెబ్బ పడుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి.